ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. అహమస్మి. జ్ఞానయోగ్యతా ప్రాప్తి కలిగినటువంటి సన్యాసమునకు అర్హతగాను కలిగి ఉన్నటువంటి వారు, విద్వత్ కావచ్చు, వివిధిష కావచ్చు, వాళ్ళు ఈ చెప్పబోయే కర్మల డిస్కషన్ పరిధిలోంచి ఎక్స్క్లూడ్ చేయబడ్డారు. ఎందుకు? వారు ఆల్రెడీ అనాత్మ విషయాన్ని వదులుకొని ఆత్మలో ఉన్నారు కాబట్టి. అయితే ఈ కర్మలు ఎవరికి? కర్మాధికారులకు. ఇంకా జ్ఞానం పరిపక్వం కాలేదు, జ్ఞానయోగ్యత ప్రాప్తి రాలేదు, కర్మలకు అధికారం కలిగి ఉన్నవాళ్ళు కూడా జ్ఞానం వైపు నడవాలి అంటే మనసును కడుక్కోవాలి. ఎలా కడుగుతాము? సోప్ అండ్ వాటర్తో కాదు. నిషిద్ధ కర్మలు ఎలాగూ చేయకూడదు. కామ్య కర్మలను పూర్తిగా త్యజించాలి. ప్రాయశ్చిత్త కర్మలతో పని లేదు. ఇక మిగిలినవి నిత్య నైమిత్తిక కర్మలు. శరీర యాత్ర కోసం చేసే కర్మలు ఏ ప్రాణి అయినా చేయాలి. అది సన్యాస, సంసార అనే ప్రశ్న లేనే లేదు. నిత్య నైమిత్తిక కర్మలు చేసేటప్పుడు వాటిని ఇక్కడ 3 రకాలుగా విభజించి చెప్తున్నారు. యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞం అంటే ది టైప్ ఆఫ్ వర్క్ దట్ యు టేకప్ with intense dedication and devotion is the yajna, along with భగవదారాధన, భగవద్భక్తి. అందులో ఫెనటిక్గా మారిపోయి అలా దూరిపోకూడదు. భగవదారాధన అంటే మినిమలిస్టిక్గా, ఆంతరంగా ఎక్కువగా, బాహ్యంగా కాకుండా. కాయవాంగ్మాన కార్యముత్తమం, పూజనం జపాత్ చింతన క్రమాత్. అది ఇన్స్ట్రక్షన్ రమణమహర్షులు. బాహ్య పూజ కన్నా నోటితో ఉచ్చరించి చేసేటటువంటి జపము, కీర్తన అనేది బెటర్. దానికన్నా మనసులో చేసే అంతర పూజ ఉత్తమం, ది గ్రేటెస్ట్. విధంగా చేస్తున్నప్పుడు ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ, then you have to leave the attachment on two. One on the action, two on the fruit. For any activity, there are two components. Let us read this first completely. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతం ఉత్తమం. పార్థ, ఓ సాధకుడా, మే మతం నిశ్చితం ఉత్తమం. మే, నా యొక్క మతం. మతం అంటే నా మనసులో అనుకుంటున్నది కాదు. దిస్ ఇస్ ద మతం, మీన్స్ దిస్ ద ఇన్స్ట్రక్షన్. ఇది విధి. ఉత్తమమైనటువంటి నా నిశ్చితము ఇది. నా అంటే ఆత్మ, ఆత్మ అంటే పరమాత్మ, అంటే కృష్ణ పరమాత్మ ఇక్కడ. ఓకే. కర్తవ్యాన్యితి మే పార్థ నిశ్చితం మతముత్తమం. వాట్ ఇస్ దట్ నిశ్చితం? ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ. ఓకే, యజ్ఞం చేయమన్నాం కదా, తపస్సు చేయమన్నాం కదా, దానం చేయమన్నాం కదా అని మళ్ళీ ఆ అటాచ్మెంట్తో చేస్తే అవి పనికిరాని పనులే అవుతాయి కదా. చేత నువ్వు చేయాల్సింది ఏంటంటే, మహానుభావ, యజ్ఞదాన తపస్సులను చేయాలి. ఎందుకు? నువ్వు ఇంకా జ్ఞానయోగ ప్రాప్తి కలగలేదు కాబట్టి ఇంకా ఇందులోనే ఉన్నావు. కర్మల్లో నిత్యనైమిత్తిక కర్మలు, యజ్ఞదాన తపకర్మలు అంటే వాటిలో వస్తాయి అవన్నీ. వాటిని చేయాలి. చేస్తున్నప్పుడు
కర్మ మీద ఆసక్తి, ఈ కర్మ చేయాలి అనేటటువంటి ఆసక్తి పెంచుకో. ఫలం మీద ఆకాంక్ష అపేక్ష కూడా పెట్టుకోకు. అదే చెప్తున్నారు. అపితు ఏతాని కర్మాణి సంగం ఫలాన్ని త్యక్త్వా కర్తవ్యాని ఇది, కర్తవ్యాన్ని చేయవలసినది. ఓ పార్థ, ఈ యజ్ఞదాన తపకర్మలను ఇప్పుడు చెప్పేనే. ఏతాని అంటే వాట్ ఈస్ రిఫర్డ్ ఇన్ ద ప్రీవియస్ వన్. తు అలాగే అన్యాన్ అపి అంటే ఇతరములు అయినటువంటి నిత్య నైమిత్తిక కర్మలు కూడా ఏమైనా ఉంటే కర్తవ్య కర్మలన్నీ కూడా, కర్మాణి కర్తవ్య కర్మలన్నిటినీ సంగం త్యక్త్వా అంటే ఇంకా ఫలాన్ని త్యక్త్వా ఫలమును త్యజించి, కర్తవ్యాన్ని తప్పక చేయదగినవి. ఇది అని మే నా యొక్క ఉత్తమం నిశ్చితం మతం, ఉత్తమమైనటువంటి నిశ్చితమైనటువంటి డైరెక్షన్ ఫర్ యూ. ఉపార్థ, యజ్ఞదాన తపకర్మలు, దానితో పాటుగా నిత్య నైమిత్తిక కర్మలు ఏవైనా, కర్తవ్య కర్మలు, ఆర్డైన్ డ్యూటీస్ ఏవైనా ఉంటే వాటిని కర్మ ఫలములందు కానీ ఆ కర్మల యందు కానీ ఆసక్తి లేకుండా తప్పక చేయదగినవని నా యొక్క నిశ్చితమైన అభిప్రాయం. ఏతాని అన్నారు అంటే ఏమిటి? ఈ మూడు కర్మలు. దీంట్లో భగవత్పాదుల భాష్యం చాలా డీప్గా ఉంది. ఏతాన్యపితు కర్మాణి యజ్ఞదాన తపాంసి పావనాని ఉక్తాని. యజ్ఞదాన తపములు అనేటటువంటి మూడు కూడా తపాంసి పావనాని ఉక్తాని. ముందు శ్లోకంలో యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం తపశ్చేవ పావనాని మనీషిణం అని చెప్పారు. సంగం ఆసక్తిని తేషు వాటి యందు త్యక్త్వా విడిచిపెట్టి, చ మరియు ఫలాని ఫలముల యందు కూడా, తేషాం వాటి యందు త్యక్త్వా పరిత్యజ్య కర్తవ్యాని ఇతి అనుష్ఠేయాని ఇతి మే నిశ్చితం మతం ఉత్తమం. There's no doubt in this. But some people, they wanted to add other kamya karmas also onto this. When you say kamya karma, ఆల్రెడీ కోరికను పెట్టుకునే చేస్తున్నావు. అటువంటిదేమో సంగం త్యక్త్వా ఫలం త్యక్త్వా అని ఎలా చెప్పగలరు? చెప్పలేరు కదా. కానీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ సేక చెప్తున్నారు. అవి కూడా కలిపేద్దాం, వీటిలో అన్ని కర్మలు చేయాలి వీళ్ళని. ఏతానపితు కర్మాణి యజ్ఞదాన తపాంసి పావనాని ఉక్తాని సంగం ఆసక్తి తేషు త్యక్త్వా ఫలాని చ ఫలమునందు కూడా, తేషాం వాటి యందు ఆసక్తిం త్యక్త్వా పరిత్యజ్య కర్తవ్యాని ఇతి అనుష్ఠేయాని ఇతి మే నిశ్చితం మతం. ఎందుకు నిశ్చయం శృణుమే తత్ర అని చెప్పారు కదా 18:4లో. ఈజ్ కన్క్లూడింగ్ ద డిస్కషన్ given upon by the 4 different schools of understanding, 4 different types of understanding, and that he has concluded in 18:4 శృణుమే నిశ్చయమని. ఇది అని ప్రతిజ్ఞాయ అంటే ఈ మేడ్ ఏ స్టేట్మెంట్. పావనత్వం చ హేతుత్వం ఉక్త్వా, వీటి వలన యజ్ఞదాన కర్మల వలన పావనం కలుగుతుంది అంటే చిత్తశుద్ధి కలుగుతుంది అని ఉక్త్వా చెప్పి, ఏతాని అపి కర్మాణి కర్తవ్యాని ఇది ఏతత్ నిశ్చితం మతం ఉత్తమం ఇది ప్రతిజ్ఞాతార్థ ఉపసంహార. అంటే ఆయన చెప్పిన దానినే మళ్ళీ ఉపసంహరిస్తున్నారు. ఇవి నిన్ను పావనం చేస్తాయి అని చెప్పారు. మళ్ళీ యజ్ఞదాన తపస్సులు పావనం చేస్తాయి. వాణిని అంటే వీనిని అంటే వేణిని, ఆ మూడింటినే అని అర్థం. నా అపూర్వార్థం వచనం ఏతాని అపి ఇతి అంటే కొత్తగా ఏవేవో కర్మలు యజ్ఞాదుల కంటే, యజ్ఞదాన తపస్సుల కంటే వేరే కర్మలు దీంట్లో కలిపేశారు, అవి కూడా ఇందులో ఉన్నాయి అనే కొంతమంది వాదన సరిపడదు. ప్రకృత సన్నికృష్టార్థో ఉపపత్తే, ప్రకృతంలో దగ్గరగా ఉన్న దానినే తీసుకోవాలి. కానీ ఎక్కడో 2వ శ్లోకంలో చెప్పిన కామ్యానాం కర్మణాన్యాసం అనే ఆ కామ్య కర్మలను ఇక్కడికి పట్టుకురాకు. ఏతాని అంటే ఇక్కడ ఎదురుగుండా చెప్పినటువంటిది ప్రకృత, ఈ కాంటెక్స్ట్లో సన్నికృష్ట దగ్గరగా ఉన్న వాటిని వాటిని తీసుకోవడమే ఉపపత్తి పొసగును. సాంగస్య ఫలార్థినో బంధహేతవ ఏతాని అపి కర్మాణి ముముక్షో కర్తవ్యాని ఇది అపి శబ్దస్య అర్థః.
ఈ అపి అని ఉందండి, కూడా అని ఉంది కదా. అపి అంటే ఇంకా కొన్ని కర్మలను కూడా ఇందులో చేర్చారేమో అనే వాదనకు చెప్తున్నా. అపి శబ్దం ఏం లేదు ఇక్కడ. యజ్ఞదాన తపస్సులను చేయి, కానీ వీటిని కూడా సంగం త్యక్త్వా, ఫలం మీద, చేసేటువంటి కార్యక్రమం మీద ఆసక్తి ఆపేక్ష లేకుండా అని చెప్పడానికే అపిశబ్దం కానీ కొత్తగా ఏవో చేర్చమని కాదు అంటున్నారు. ఏతాని అపి కర్మాణి ముముక్షు కర్తవ్యాని ఇది. ముముక్షుత్వం ఎవరైతే జ్ఞానయోగ్యత ప్రాప్తిని కోరుకుంటున్నారో, జ్ఞానంలోకి వెళదాం అనుకుంటున్నారో, కర్మల ద్వారా కడుక్కుందాం అనుకుంటున్నారో, చిత్త మాలిన్యాన్ని పోగొట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కర్తవ్యాన్ని చేయవలసినది. ఎలాగా అంటే సంగత్వ అనేది అపిశబ్దానికి అర్థము. నాతో అన్యాని కర్మాణి ఆపేక్ష, ఇతర కర్మలను ఈ బాస్కెట్లో పడేయకు. ఏతాని అపి ఇది ఉచ్యతే అంటే ఇతరములైనటువంటి కర్మలను దృష్టిలో ఉంచుకొని వాటికి తోడుగా యజ్ఞదాన తపస్సులను కలుపుకొని అని చెప్పినటువంటి అపి ఇది కాదురా నాన్న. అంత క్లియర్గా రాస్తారు. పూర్వపక్షం అంటున్నారు. కొందరు వృత్తికారులు ఈ విధంగా వర్ణిస్తున్నారు. నిత్యకర్మలకు ఫలం లేదు కదా, ఆసక్తిని ఫలములను కూడా విడిచిపెట్టి అనే వచనము వాటికి సంబంధించదు కదా, లేనిదని ఎలా విడిచిపెడతాము? నిత్యకర్మలకు నైమిత్తిక కర్మలకు చేయకపోతే నెగిటివ్ ఫలం వస్తుంది, కానీ చేస్తే ఏమి ఫలం రాదని శృతి చెప్తుంది. కాబట్టి ఫలాన్ని వదిలిపెట్టి అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆ కర్మలు ఇందులోకి రావు, నిత్యనైమిత్తిక కర్మలు రావు, యజ్ఞదాన తపస్సులే వస్తాయి. మరొక టైప్ ఆఫ్ వాదన. కానీ డిబేట్ అంతే. అల్టిమేట్ డెసిషన్ భగవత్పద వెల్యూ. కావున ఏతాని అపి అంటే వీనిని కూడా, అంటే నిత్యనైమిత్తిక కర్మల కంటే అన్యములైన కామ్య కర్మలను కూడా కర్తవ్యములే అని చెప్పుకోండి అంటున్నారు వాళ్ళు. ఎలాగైనా సరే కామ్యకర్మలను దీంట్లో దూర్చేద్దాం. కామ్యకర్మలు అంటే ఏంటి, నాకు కారు కావాలి, ఇల్లు కావాలి అనే డైరెక్ట్ లౌకికం కాకుండా వైదిక కర్మలు అన్నీ కామ్యకర్మలే, ఉపాసనలన్నీ కామ్య ఉపాసనలే. అంటే ఫలానా ప్రయోజనం కావాలి అని ఉద్దేశించి చేసినటువంటిదే కదా అవన్నీ. ఏ పుత్రకామ్యష్టి అనండి, అశ్వమేధ యాగం అనండి, అగ్నిష్టోమం అనండి, ఏ కర్మలు చెప్పినా కూడా అవన్నీ కూడా ఏదో ఒక కోరికను కోరుకుని ఆ ఫలసిద్ధికి 2 రకాల ఫలాలు. ఇహ ఆముష్మిక, ఈ జీవితంలో ఇక్కడ దొరకబోయే ఫలాల కోసమైనా కావచ్చు, లేకపోతే కొంత మూటని తయారు చేసుకుని పుణ్య మూటని దాన్ని పుచ్చుకుని పై లోకాలకు వెళ్ళి అక్కడ అనుభవించడానికి అనేటటువంటి ఉద్దేశంతో కావచ్చు. అటువంటి కర్మలను దీంట్లో కలిపేద్దాం అంటున్నారు వాళ్ళు. అంటే నా అన్నారు. ఇది తద్ అసత్, ఇది తప్పు, ఈ వ్యాఖ్యానం సరికాదు. అంటే కామ్యకర్మలను కూడా చేసి తీరాలి అనేటటువంటి మీ వ్యాఖ్యానం ఏదైతే ఉందో అది తప్పు. వాళ్ళ కంటెన్షన్ ఏమిటి? ఏతాని అని అంటే ఇక్కడ వాటిని కాకుండా అపి అన్నారు. అంటే దీంతో పాటు కామ్యకర్మలు కూడా చెయ్యాలి. ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో, జ్ఞానయోగ్యత ప్రాప్తిలో ఉంటారో, ఇంకా మోక్షానికి అధికారులు కారు, కర్మలకు అధికారులు, వాళ్ళు యజ్ఞదాన తపస్సుతో పాటుగా కూడా వాళ్ళు కామ్యకర్మలను కూడా చేయాలి అనే ఇంజంక్షన్ ఉన్నది అంటూ వాదిస్తున్నారు. ఒరే, ఆ కామ్యకర్మల బదులు నిత్యకర్మలు అనుకోరంటే వాటికి ఎలాగూ ఫలం లేదు కదా. నిత్యకర్మల్ని కాదు ఆయన చెప్తున్నది, కామ్యకర్మలను కూడా అపిశబ్దంలో ఉన్నది అంటున్నారు. ఈయనన్నారు అపిశబ్దం అంటే ఈ మూడిటిని చేయడం కూడా నీవు ఫలాన్ని త్యజించి చెయ్యి. ఆ కూడా అనేటటువంటి అర్థము దీని మీద స్ట్రెస్ ఇవ్వడానికే కానీ కొత్త వాటిని చేర్చడానికి కాదు. ఐ హోప్ యూ గాట్ ఇట్. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఓకే, సిద్ధాంతం. నిత్యానామపి కర్మణాం ఫలవత్తస్య ఉపపాదిత్వాత్ యజ్ఞోదానం తపస్యైవ పావనాని ఇత్యాది వచనేన. యజ్ఞము, దానము, తపస్సు, పావనాని ఇవన్నీ చిత్తశుద్ధిని కలిగిస్తాయని అని వచనము నిత్యకర్మలకు కూడా ఫలము కలదు అని యుక్తియుక్తముగా ప్రతిపాదించబడినది. ఇంతకు ముందే చెప్పాను, నిత్యకర్మలకు కూడా ఆముష్మిక ఫలములు ఉంటాయి అని చెప్పి 18:5లో. నిత్యాని అపి కర్మాణి బంధహేతుత్వాశంకయా
నిత్యకర్మలైనప్పుడు కూడా బంధహేతువులు అవుతాయనేటటువంటి ఒక డౌట్తో జిహాసోహో ముముక్షోహు కుతః కామ్యేషు ప్రసంగ. అంటే నిత్యకర్మలు కూడా బంధహేతువులనే ఆశంకచే వాటిని కూడా విడిచిపెట్టగోరేటటువంటి, అంటే నిత్యాని అపి కర్మాణి బంధహేతుత్వ ఆశంకయా బంధహేతువులవుతాయనేటటువంటి ఒక సందేహంతో జిహాసోహు ముముక్షోహ్ విడిచిపెట్టగోరే ముముక్షువునకు కుతః కామ్యేషు ప్రసంగ, కామ్యకర్మలు చేసే ప్రసక్తి ఇంకెక్కడుంది? కుతః కామ్యేషు ప్రసంగం ఎక్కడుంది అంటే నిత్యకర్మలు కూడా నీకు బంధహేతువులు అవుతాయేమో, కాబట్టి వీటిని కూడా నువ్వు సంగం త్యక్త్వా అని చెప్తున్నారు. ఇక కామ్యకర్మలని చెప్పేటటువంటి ప్రసక్తి ఎక్కడుంది? 2:49 శ్లోకం చదవలేదా? దూరేణ హ్యవరం కర్మ ఇది చ నిందిత్వాత్. ఎందుకంటే నిష్కామ కర్మయోగము కంటే ఫలతృష్ణతో చేసేటటువంటి కర్మ నిశ్చయముగా ఇన్ఫీరియర్, తక్కువది అని కామ్యకర్మానుష్ఠానము 2:49లో నిందించబడినది. పైగా ఇతిచ యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర అంటే 3:9లో చెప్పారు. 3:9లో ఏం చెప్పారు? కామ్యకర్మలు బంధం కలిగిస్తాయి అంటూ భగవానుడు నిశ్చితముగా చెప్పాడు. ఇంతే కాకుండా త్రైగుణ్య విషయావేద అనే 2:45 శ్లోకంలో త్రిగుణాత్మకమగు సంసారాన్ని ప్రకాశింపచేసేవే ఈ కామ్యకర్మలు అంటూ అక్కడ కూడా చెప్పారు. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వోహి నిత్య సత్వత్తో నిర్యోగ క్షమ ఆత్మవాన్ అన్నారు. అలాగే త్రైవిద్యామాం సోమపాహ అనేటట్టు త్రైవిద్యామాం సోమపాహ అనే 9:20 శ్లోకంలో కూడా ఈ విషయాన్ని పుణ్యం క్షీణించగా మానవలోకానికి ప్రవేశిస్తారు అంటూ కూడా కామ్యకర్మలను చేసిన వారి గతిని గురించి చెప్పారు. క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి అంటూ 9:21లో కంటిన్యూ చేశారు. ఇది చ దూర వ్యవహితత్వాచ్చ కామ్యేషు ఏతాని అపి ఇది వ్యపదేశ. పైగా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి 2వ శ్లోకంలో ఉన్న కామ్యకర్మలు ఇక్కడ ప్రస్తావించబడుతున్నాయి. దూరే వ్యవహితత్వాత్ చ నా కామ్యేషు ఏతాని అపి ఇది వ్యపదేశ. ఆ కామ్యకర్మలను ఇక్కడ ఏతాని అపి అనే దాంట్లో చెప్పడం ఉద్దేశం కాదు. తస్మాత్ అజ్ఞస్య అధికృతస్య ముముక్షో. కాబట్టి ఎవరికి డిస్కషను? అజ్ఞస్య ఆత్మజ్ఞానమునందు నిలబడలేని వాడికి, ఆత్మజ్ఞాన యోగ్యత ప్రయుక్తి కలగని వాడికి, అధికృతస్య కర్మణ కర్మలు చేయుటకు అధికారము కలిగిన వాడికి మాత్రమే. వాడు కూడా కర్మలు చేసుకుంటూ పోవచ్చు. వాడికి మోక్షం మీద ఇచ్చలేదు అనుకోండి, వాడు కామ్యకర్మలను చేసుకుంటూ పోవచ్చు. వాడు ముముక్షువై ఉండాలి. అంటే ఎప్పటికో నాటికి విశుద్ధాంతఃకరణాన్ని పొంది నేను మోక్షాన్ని పొందుతాను అనేటటువంటి ఇంటెన్స్ లాంగింగ్ ఉంటే వాడు ఈ కర్మలు చేయాలి. వాట్ ఈస్ ద సంగ్రహ సారాంశ ఆఫ్ దిస్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్? My dear, I am going to give you an instruction. What is that instruction? You must do yajna, dana, tapah, karmalu, which of course include yajna, includes regular prayers and nitya karma also. But beware that while doing so, don't get attached to this is my sandhya vandanam, this I have to do, this kartrutva వదులుకో చేస్తున్నప్పుడు. ఫలంచ అంటే ఎవరన్నా నాకు నిత్యకర్మలు చేస్తే లేకపోతే యజ్ఞదాన తపస్సులు చేస్తే ఫలానా విధమైన ఫలం వస్తుంది, ఆ ఫలం కోసమే చేస్తున్నానే ఫలాపేక్షను కూడా వదులుకో. ఏతాన్ అపితు సంగం త్యక్త్వా ఫలం త్యక్త్వా. దిస్ ఇస్ ద వే యూ కండక్ట్. కొంతమంది అన్నారు ఈ అపిశబ్దానికి ఏంటంటే కామ్యకర్మలను కూడా జోడించేద్దాము అంటే అది కుదరదు నాన్న. ఈ అపిశబ్దం ఇక్కడ ఉన్న వాటిని సంగం త్యక్త్వా ఫలం త్యక్త్వా అని చెప్పడానికే వాడారు, కానీ ఇందులో కామ్యకర్మలను చేయమని అర్థం కాదు. ఎందుకంటే చాలా శ్లోకాలలో మనకు 2:49లోను 3:9లోను 2:45లోను 9:20లోను 9:21లోను కామ్యకర్మలు బంధకములు అని పలుమార్లు చెప్పబడి ఉన్నది. కనుక ఎవరైనా కామ్యకర్మలు చేసుకుంటున్నారంటే
చేసుకొనివ్వండి. వాళ్ళకు మోక్షం మీద ఆసక్తి లేదు, ఫలం మీద ఆసక్తి ఉంది, కర్తృత్వం మీద భోక్తృత్వం మీద ఉంది. అటువంటి వారు ఈ పరిధిలోకి రారు. అయితే జ్ఞానుల మాట ఏమిటి? నేను ముందే చెప్పాను కదా, ఎవడైతే అజ్ఞస్య అంటే ఆత్మజ్ఞానమునకు అర్హుడు కాలేదు, ఆత్మజ్ఞానంలో లేడు, అటువంటి అధికృతస్య కర్మాణి కర్మల యందు అధికారము కలిగినటువంటి వారి కోసమే ఈ డిస్కషన్. వాట్ ఈస్ దట్ డిస్కషన్? దే మస్ట్ డూ యజ్ఞ దాన తప కర్మ. దిస్ ఈజ్ అన్ ఇంజంక్షన్. మే మతం హియర్ మీన్స్ నాట్ వన్స్ వ్యూ పాయింట్. ఇట్ ఈస్ అన్ ఇంజంక్షన్ ఫర్ ద మానవాళి. యజ్ఞదాన తపకర్మలు అవి చేస్తున్నప్పుడు కూడా ఫలం త్యక్త్వ సంగం త్యక్త్వ, కర్మలు చేసేటప్పుడు కర్తృత్వ భావన లేకుండా ఈశ్వర ప్రసాద బుద్ధి, ఇదిగో ఈ అధ్యయన భారత కార్యక్రమాన్ని నాకు చేయమని ఈశ్వరుడు ప్రసాదించాడు, ఈ అధ్యయన భారత కార్యక్రమంలో పాల్గొని ఈ విషయాలు చర్చించమని నాకు ప్రసాదించాడు, నేను దీనికి షో కోసం వాడటం లేదు అనే ఏ విధమైనటువంటి కర్తృత్వం అటాచ్మెంట్ లేకుండా చేయడం సంగం త్యక్త్వ. రెండోది ఫలం త్యక్త్వ. ఓహో, ఈ విధంగా ఈ కాన్ఫరెన్స్లో చెప్తే నాకు వీళ్ళు సన్మానం చేస్తారు, లేకపోతే మంచి గౌరవం లభిస్తుంది, నాకు ప్రచారం లభిస్తుంది, టీవీ వాళ్ళు నాకు బాగా దీంట్లో పెడతారు, పొలిటీషియన్స్ వచ్చి నన్ను బాగా రికగ్నైజ్ చేస్తారు, అలాంటివి ఏవి ఉండకూడదు. అదే ఫలం త్యక్త్వ. చేసేటటువంటి ఈ 3 రకములైన కార్యక్రమములను కూడా సంగం త్యక్త్వ ఫలం త్యక్త్వ. సంగం ఆన్ ది కర్మ, ఫలం త్యక్త్వ అంటే అటాచ్మెంట్ ఆన్ ద ఫ్రూట్. నౌ ఐ హోప్ వి గాట్ ఇట్. అహమస్మి అహమస్మి. వీటిలో కామ్య కర్మలు ఇతర కర్మలను చేర్చే ప్రసక్తే లేదు. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. ఇక్కడ త్యాగము అంటే ఒక చిన్న ట్రిక్ ఉంది. వదిలిపెట్టాడు, రెనౌన్స్ చేశాడు. ఒక ఆయన స్మోకింగ్ వదిలిపెట్టాడు అంటే ఒక నెగటివ్ కర్మని వదిలిపెట్టాడు, కానీ దాని ప్లేస్లో డ్రింకింగ్ మొదలుపెట్టాడు. వాడు వదిలిపెట్టాడు ఏమిటి? దీనికైనా దరిద్రమైంది ఇంకేదో పట్టుకున్నాడు. ఒక ఆయన ఏదో చదువు మీద తృష్ణ వదిలిపెట్టాడు, కానీ పాలిటిక్స్ మీద తృష్ణ పెంచుకున్నాడు. వదిలిపెట్టినట్టు ఏమిటి అంటే, నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే. నియతస్యసు ఆత్మజ్ఞానం లేనివాడైతే నిత్యకర్మను విడిచిపెట్టుట సరికాదు. అజ్ఞానము వలన నిత్యకర్మను విడిచిపెట్టుట తమోగుణ ప్రధానమనే త్యాగమని చెప్పబడింది. కొంతమంది బికాజ్ ఆఫ్ లేజీనెస్, బికాజ్ ఆఫ్ ది ఇండోలెన్స్, తమోగుణంతో కర్మలను వదిలి రిక్లూజ్గా ఉంటారు. ఆయన ఉంటాడు, ఏ పని చేయడు, రోడ్లో చూస్తూ ఉంటాం కొంతమందిని అలా కూర్చుంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ చలి అయినా వేడైనా అక్కడ కూర్చుని సాయంత్రం వరకు అలా టైం గడిపేసి పక్క టీ కొట్లో టీ తాగుతూ రాత్రి మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. అది రెనౌన్సియేషన్. వాడు ఏ పని చేయడం లేదు, పొద్దున్నుంచి కామ్యకర్మ చేయలేదు, నిష్కామకర్మ చేయలేదు, నిషిద్ధ కర్మ చేయలేదు, ఇంకో కర్మ చేయలేదు, నిత్యకర్మ చేయలేదు, అది వదిలేశాడు. అవన్నీ వదలడం కాదురా బుజ్జి, అవన్నీ తామస లక్షణములు. ఆ విధంగా వదలడము బికాస్ ఆఫ్ ది వెరీ ప్రవర్తన, నాట్ దట్ హీ విల్ఫుల్లీ రిలింక్విష్డ్ దోస్ థింగ్స్. దట్స్ వాట్ హిస్టరీ. నియతస్యతు అంటే అధికారం ఉన్న వాళ్ళలో కూడా సన్యాస కర్మణో నోపపద్యతే మోహాత్ అంటే కర్మల నుంచి సన్యసించడము మోహము వలన అజ్ఞానం వలన వదలడం కాదయ్యా. తస్య పరిత్యాగ ఆ విధంగా వదిలిపెట్టడము తామస పరికీర్తిత. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, ఉద్యోగం చేయడు, భార్యాబిడ్డలను చూడడు, ఎప్పుడు ఊరిమే తిరుగుతూ ఉంటాడు, ఏ పనులు చేయడం లేదు. ఆయన త్యాగియా? ఆయన రెనౌన్స్ చేసినవాడా? ఆయన ఆర్డైన్ డ్యూటీ కుటుంబ పోషణ భారమే వహించలేదు. ఇక అటువంటి త్యాగాన్ని తామస త్యాగం అంటారు. చెప్పకనే చెప్తుంది అది వాటి తామస త్యాగం అని.
సో అహమస్మి, 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 అహమస్మి. ఇప్పుడు మూడు రకాలైనటువంటి త్యాగాల గురించి చెప్పబోతున్నారు. అందులో మొదటిది తామసిక త్యాగం. కానీ తూ నియతస్య, నియమించబడినటువంటి శాస్త్రవిహితమైన కర్మలయందు అధికారం ఉన్నటువంటి కర్మణ సన్యాస, కర్మాచరణాన్ని త్యజించడం న ఉపపద్యతే, ఉచితము కాదు. ఎందుకు? మోహాత్, మోహవశమున, తస్య, వాటిని, పరిత్యాగ, పరిత్యజించుట, నాట్ డూయింగ్ ద ఎక్స్పెక్టెడ్ యాక్టివిటీ ఆఫ్ ఎనీ పర్సన్ ఈస్ ది తామస పరికీర్తిత, తామస త్యాగము అని చెప్పబడుతుంది. ఎట్టి పరిస్థితులలోనూ ముఖ్యమైన మూడు కర్మలను త్యజించవద్దు. వేటిని? యజ్ఞదాన తపస్సు. యజ్ఞం అన్నప్పుడల్లా మనం తెలుసుకోవాలి, యజ్ఞం అంటే ఏంటంటే ఈ కాలంలో ఏ వర్క్ తీసుకున్నారో దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం, డివోటెడ్గా, డెడికేటెడ్గా చేసుకోవడమే యజ్ఞం. దాంతోపాటుగా మినిమలిస్టిక్గా నీ యొక్క అర్చన, పూజ ఇత్యాదులు చేసుకోవడమే ఈనాడు యజ్ఞం. నియతస్య అంటే మూడు కర్మలు, నియత కర్మలు అంటే అందరూ చేసి తీరాలి. ఒక ఆయనకి తెలుసు, వ్యాయామం లేక వాకింగ్ చేయకపోతే శరీరానికి నష్టం వస్తుందని, కానీ వ్యాయామాన్ని త్యజించాడు. ఎందుకు? బద్ధకిష్ట అయిపోయి పొద్దున్న లేవలేక, వెళ్ళలేక, శరీరాన్ని వంచలేక కుదిరిస్తాడు. అటువంటి త్యాగము మోహాత్తస్య పరిత్యాగ. ఈ సాత్విక కర్మలను మూఢత్వం వలన, మోహం వలన త్యజిస్తారు. మోహం అంటే ఏమిటి? అజ్ఞానము, కర్మల విలువ తెలియనటువంటి అజ్ఞానము. ఈ అజ్ఞానం దేనివల్ల కలిగింది? తామస పరికీర్తిత. ఈ కర్మను పరిత్యజించిన వాడు, పరిత్యజించి సన్యాసి అనరు. సన్యాసిని మనకు తెలుస్తుంది ఆ విషయం. రోడ్డు మీద ఏ పని చేయకుండా సోమరిపోతుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు తన 30 ఏళ్ళు 40 ఏళ్లలో ఉంటూ కూడా ఉన్న వాళ్ళను చూస్తే వాళ్ళు సన్యాసులను పిలుస్తామా? వాళ్ళను కాదు కదా. వాళ్ళు తామసిక్కులు, వాటి ప్రయోజనం తెలియదు వారికి. తామసిక రాజసిక కర్మలను త్యజిస్తే మంచిదే, కానీ సాత్విక కర్మలను త్యజించకూడదు అంటూ చెప్పబోతున్నారు. కేవలం అజ్ఞానం వలన ఆర్డైన్ డ్యూటీస్ కానీ త్యజిస్తే అది తామసికం అవుతుంది, కానీ సన్యాసం అనబడదు. ఊరికే దాన్ని త్యజించాడు అనడమే కానీ నిజానికి అది త్యజించినటువంటి స్థితి కాదు. ఇటువంటి వ్యక్తి ఒకవేళ నిజంగా ఆశ్రమ సన్యాసానికి పోతాను అన్నాడు అనుకోండి, నాకు ఇక్కడ ఏ పని లేదు, నేను సన్యాసిగా మారిపోతాను అంటే ఏం చేస్తాడు? అక్కడున్న వాళ్ళని కూడా చెడగొడతాడు. ఎందుకంటే వీడి ప్రవృత్తే తామసిక ప్రవృత్తి. వీడు సన్యాసంలో ఎందుకు చేరాడు? ఇంకా పూర్తిగా ఇటువంటి వాటి నుంచి తప్పించుకోవడానికి, ఎస్కేపిస్ట్గా వెళ్ళాడు. అటువంటి వాడు అక్కడ నిలబడాడు సరికదా, నిలబడిన ఇతరులను కూడా పాడు చేస్తాడు. అతనికి చిత్తశుద్ధి కలిగే అవకాశమే లేదు. ఎందుకయ్యా ఈ కర్మలను చేయమంటున్నారంటే చిత్తశుద్ధి కోసం. అంటే చిత్తశుద్ధి ఉంటే వాడు బుద్ధిగా సాత్విక చిత్తశుద్ధితో చేసేవాడు కదా. అది ఇక్కడతో ఈనాటి శ్లోకాలు అయినాయి. మళ్ళీ రేపు రాజసిక, తామస్, సాత్విక త్యాగం అంటే ఏమిటో చూస్తాం. అహమస్మి, 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 అహమస్మి. సోహం, ఓహం, సోహం, 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 సోహం. అహమస్మి, 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 అహమస్మి. సోహం.
సోహం 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 సోహం. స్వస్తి.